ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా, సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మీరు కూడా మీ ఫొటోస్తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్ అని టైటిల్తో ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూసిన తర్వాత మీరు అలైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ మిస్సింగ్ ఫాంట్ అని వస్తే కిందికి స్క్రోల్ చేసుకొని లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్లోకి అయితే వెళ్ళండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఫాంట్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ రోబో రెగ్యులర్ ఉంటుంది, మీకు దాని మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫోన్స్ మీద ట్యాప్ చేసుకొని 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫోన్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటుంది ఆ ఫాంట్, అది సపరేట్ ఫోల్డర్లో అయితే పెట్టేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన ఫాంట్ అయితే కింద లాస్ట్లో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే అలైక్ మోషన్లోకి అయితే యాడ్ అవుతుంది. రైటింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోండి, ఇక్కడ లాస్ట్లో ఉంటాయి. ఇక్కడ 1 ఫోటో 2 ఫోటో ఇచ్చాను కదా, దాని మీద ట్యాప్ చేసుకొని కలరింగ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా ఓపెన్ చేసిన ఫోల్డర్లో ఇక్కడ పేరు ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. మీ మొబైల్ ఆ ఫోల్డర్ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు మీ ఫోటో ఒకవేళ కట్ అవుతున్నా లేకపోతే చిన్నగా ఉన్నా 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని స్టిచ్ టు కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. లేకపోతే మీరే ఫింగర్స్తోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో అడ్జస్ట్మెంట్ చేసుకొని అన్ని ఫొటోస్ ఇదే విధంగా మీరు రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్నాక షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.